హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దెన్ ఆన్సర్టీ. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా, గ్రూప్ 2కి ఏ బుక్స్ తీసుకోవాలి అనేసి. సో దానికోసమని చెప్పేసి నేను ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఏ బుక్స్ తీసుకోవాలో నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఎవరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మంచిగా చూసేయండి లాస్ట్ వరకు. ఎందుకంటే మీరు స్కిప్ చేశారు అంటే అక్కడ మీకు కొంచెం గజిబిజిగా ఉంటుంది. నేను ఈ బుక్స్ని స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తున్నాను. నా దగ్గర అయితే కొన్ని బుక్స్ లేవు. సో మీకు కొంచెం గజిబిజిగా ఉంటుంది అనేసి నేనైతే ఆ బుక్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ప్లే చేయడం జరుగుతుంది. అందుకే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మంచిగా లాస్ట్ వరకు వీడియోని చూడండి. మనకి ప్రిలిమ్స్కి వచ్చేసి 150 మార్క్స్ కదా. సో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ అయితే హిస్టరీ ఉంటుంది, తర్వాత జాగ్రఫీ ఉంటుంది, ఆ తర్వాత అయితే మెంటల్ ఎబిలిటీ, ఇంకా సొసైటీ, ఇంకా కరెంట్ అఫైర్స్. ఈ 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి 30 మార్క్స్ కదా. ఫస్ట్ మనం హిస్టరీ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ అనమాట. చాలామందికి అదేంటి ప్రిలిమ్స్లో హిస్టరీ అలాగే మెయిన్స్లో హిస్టరీ సిలబస్ కూడా సేమ్ ఒకలాగే ఉంది, ఈ రెండింటికి ఒకే బుక్ కొనాలా అని అయితే అడుగుతారు కదా. సో అలా అయితే కొనకూడదు, విడివిడిగానే కొనాలి బుక్. ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్కి ఇండియన్ హిస్టరీ అని ఉంటే మెయిన్స్కి అయితే ఏపీ హిస్టరీ అని ఉంటుంది. ఓకేనా, రెండు వేరు వేరు, కాకపోతే సిలబస్ ఒకలానే ఉంటాయి కానీ అందులో పదాలు వేరు వేరు. అర్థమవుతుందా? ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి అయితే ఇండియన్ హిస్టరీలో ప్రాచీన చరిత్ర అని ఉంటుంది, మధ్యయుగ చరిత్ర అని ఉంటుంది, అలాగే ఆధునిక చరిత్ర అని ఉంటుంది. ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ కూడా క్లారిటీగా చెప్పిన సార్ అయితే సీనియర్ సార్. సో ఈ సీనియర్ సార్ బుక్ అయితే తీసుకోండి. మీరు న్యూ ఎడిషన్ తీసుకోండి. మనం ఏ బుక్ తీసుకున్నా కూడా న్యూ ఎడిషన్ తీసుకోవాలి. నేను సీనియర్ సార్ బుక్ని ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి స్క్రీన్ మీద. ఇదే సీనియర్ సార్ బుక్, ఇప్పుడు 8th ఎడిషన్ అనమాట. సో స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ సీనియర్ సార్ బుక్ ఒక 765 అలా ఏదైనా పాత ఎడిషన్స్ అయితే ఉంటే మనం ఈ కొత్త ఎడిషన్లో కొన్ని టాపిక్స్ని సపరేట్గా చేసుకుని చదువుకోవాలి. బుక్ కొనకెళ్ళకుండా అలా సపరేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇండియన్ హిస్టరీ మీద నాలెడ్జ్ ఉంది, మాకు సింపుల్గా రివిజన్ చేసుకోవడానికి బుక్ కావాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. కరీం సార్ బుక్. ఈ సార్ బుక్లో అయితే టాపిక్ చాలా వరకు ఈజీగా ఉంటుంది, అంటే చాలా తక్కువ అన్నమాట టాపిక్. సో రివిజన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ఈ సార్ బుక్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. అలాగే ఈ సార్ బుక్లో లేని టాపిక్స్ని మీరు సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా, సపరేట్గా తీసుకొని చదువుకోవాలి. నా వరకు వస్తే ఇండియన్ హిస్టరీకి సీనియర్ సార్ది బెస్ట్ బుక్. సో ఓకేనా, మీరు ఆ బుక్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కరీం సార్ బుక్ అయితే మ్యాటర్ కొంచెం తక్కువగా ఉంటుంది, అలానే కొన్ని మ్యాటర్స్ ఉండవు, అందులో మనం సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే జాగ్రఫీ కదా. జాగ్రఫీలో కూడా మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రం అని ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ అయితే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్రం అని ఉంటుంది. ఓకేనా, ఆ నెక్స్ట్ పార్ట్ అయితే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భౌగోళిక శాస్త్రం. ఓకేనా, ఈ 3 పార్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ 3 పార్ట్స్ కూడా బాగా అర్థవంతంగా వివరించిన బుక్ అయితే జగన్మోహన్ రెడ్డి సార్ బుక్. ఈ బుక్ బాగుంటుంది. ఓకేనా, తీసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి సొసైటీ కదా. ఈ సొసైటీకి అయితే శ్రవణ్ శ్రీరామ్ సార్ బుక్ తీసుకోండి. ఈ సార్ బుక్లో 3 పార్ట్స్ కూడా బాగా వివరించారు. ఆ 3 పార్ట్స్ ఏంటంటే భారతీయ సమాజ నిర్మాణం, అలాగే సామాజిక సమస్యలు, ఇంకా సంక్షేమ యంత్రాంగం. ఓకేనా, ఈ సార్ బుక్ చాలా బాగుంటుంది, మీరు కావాలంటే తీసుకోండి. ఒకవేళ అవైలబుల్లో లేదు అనుకుంటే మీరు ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ తీసుకోండి. ఈ బుక్ కూడా బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. ఓకేనా, బుక్ అయితే శ్రవణ్ శ్రీరామ్ సార్ది. మెంటల్ ఎబిలిటీకి అయితే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకోవాలి బుక్. ఎవరిది తీసుకోవాలి అనే దాని మీద నాకైతే సరిగ్గా అర్థం కాలేదు.
అండ్ నా దగ్గర కూడా బుక్ లేదు. నేను ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి ఒక 20 డేస్ బ్యాక్ తీసుకున్నాను. ఏదో కొంచెం రివిజన్‌గా ఉంటది అనేసి ఒక బుక్ తీసుకున్నా. ఆ బుక్ పేరైతే విజేత కాంపిటీషన్స్. అందులో కూడా కొంచెం అర్థవంతంగానే ఉంది. ఆ బుక్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ చేయట్లేదు. ఓకేనా? మీరు మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకోండి. ఏ బుక్స్ తీసుకున్నా అదే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. ఓకేనా? ఎందుకంటే చాలామంది టాప్‌గా చెప్పుకుంటున్నారు రివ్యూస్‌లో. నెక్స్ట్ అయితే కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా మ్యాగజైన్స్ తీసుకోండి. లేదా మాకు డే కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే అది కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని కొట్టండి యూట్యూబ్లో. ఆ ప్రొఫైల్లో మొత్తం అన్నీ కూడా చెప్తూ ఉంటారు. డే బై డే చెప్తూ ఉంటారు అనమాట కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకుండా. సో ఆ కరెంట్ అఫైర్స్నే ఫాలో అవ్వండి. నేనైతే మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటా. అందులో మంత్లీకి సరిపడగా మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తా. ఒకవేళ మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఏ మంత్కి ఆ మంత్ క్లియర్ చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు వరకు చెప్పిన బుక్స్ అయితే ప్రిలిమ్స్కి సంబంధించినవి. ఓకేనా? ఇప్పుడైతే నేను మెయిన్స్కి అయితే చెప్పబోతున్నాను. మెయిన్స్లో అయితే 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1కి అయితే సెక్షన్ 1 ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర, అంటే ఆంధ్రప్రదేశ్లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమం. ఇంకా సెక్షన్ 2లో అయితే దీనికి మెయిన్స్కి అయితే పేపర్ 1, పేపర్ 2లలో పేపర్ 1కి అయితే ఏపీ హిస్టరీ జోగినాయుడు సార్ బుక్ తీసుకోండి. ఈసారి ఏపీ హిస్టరీ గురించి చాలా చక్కగా వివరించారు. బుక్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత అయితే మీకు ఈ బుక్ లేదు అనుకుంటే కనుక వేరే బుక్ ఏమైనా తీసుకోండి. ఓకేనా? తీసుకుని దాంతోపాటు ఆంధ్రుల చరిత్రకి అయితే హనుమంతరావు సార్ బుక్ తీసుకోండి. అలాగే ఆధునిక ఆంధ్రదేశ అనే బుక్ అయితే రఘునాథ్ సార్ది తీసుకోండి. ఈ 2 బుక్స్ని నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ 2 బుక్స్కి కూడా చాలా టాప్స్ రివ్యూస్ ఉన్నాయి. ఓకేనా? తీసుకోండి. సెక్షన్ 2 పాలిటిక్స్ కదా, లక్ష్మీకాంత్ సార్ బుక్ తీసుకోండి, బాగుంటుంది. ఎవరిని అడిగినా కూడా ఈ ఒక్కసారి బుక్నే చెప్తారు. పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సెక్షన్ 2లో ఇండియన్ ఎకానమీకి అయితే చిరంజీవి సార్ బుక్ తీసుకోండి. లాస్ట్ ఏపీ ఎకానమీకి అయితే కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ తీసుకోండి. లేదంటే ఇన్స్టిట్యూట్లో ఇచ్చే పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది.